మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయం, మన యొక్క గ్రంథస్థం మొత్తం కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి సంస్కృత భాష నడుస్తుంది. ఆ సంస్కృతంలోనే మన మంత్రాలు, మన యొక్క గ్రంథాలు, మన జ్ఞాన సంపద అంతా మన సంస్కృత భాషలోనే ఉండడం జరిగింది. అట్లాంటి సంస్కృత భాష దేశంలో, ప్రపంచంలో అనేక రకాలుగా ఉన్నటువంటి విధానంలో మన భారతదేశంలో సుమారుగా 1 కోటి నుంచి 1.5 కోటి శ్లోకాలతో ఉంటుంది. మొత్తం జ్ఞాన సంపద అంతా, పుస్తక సంపద అంతా తీసుకుంటే మనం అందులోని సారవాసం అంతా తీసి వేదవ్యాస మహర్షి అక్కడ ఉన్నాడు. ఆయన ఆ వేదవ్యాస మహర్షి అయినటువంటి ఆయన మనకి 1,00,000 శ్లోకాల్లో మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది. అందులో కథ, కథనం అంటే ఒకటి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నవి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది చెప్తూ, 1, 2 పరమాత్మ తత్వాన్ని ఎట్లా చేరుకోవాలి, గుణాతీతంగా ఎలా జీవించాలి, కర్మాతీతంగా ఎలా ఉండాలి అని వాటన్నింటినీ పొందుపరిచి భగవతత్వాన్ని అంతా అందులో ఇముడ్చడం జరిగింది. మనకి 2 రకాలుగా ఉంటుంది భారతం అంతా. అందులో నుంచి భారతం యొక్క సారాంశం మొత్తం కలిపి 700 శ్లోకాలు, 1,00,000 శ్లోకాల్లో నుంచి 700 శ్లోకాల గ్రంథం మనకి భగవద్గీత రూపంగా, అంటే ఒక చెట్టు కనుక దాని యొక్క సారం అంతా పళ్ళల్లో దాచుకుంటుంది. అంటే ఇప్పుడు మనం జామ చెట్టు లేకపోతే ఏదో చెట్టు వేసిన అనుకోండి, చెట్టు కాదు మనకు కావాల్సింది, దాని ద్వారా వచ్చేది పండు. ఆ పండులో అది మనకు ఉన్నట్టుగా ఈ యొక్క భగవద్గీత సారాంశం అంతా కూడా ఈ యొక్క భగవద్గీతలో మనకు పొందుపరిచి ఉన్నది. ఈ భగవద్గీత ఎలా ఉన్నది? 3 భాగాలుగా, అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. మనకు మొత్తం మా మహాత్ములు చెప్పే ప్రకారం 18 రకాల యోగాలు ఉన్నాయి. ఏ యోగం ద్వారానైనా సాధన చేసి నువ్వు దైవ జ్ఞానం పొందవచ్చు. కానీ కృష్ణ భగవానుడు చెప్పినటువంటిది ఏంటంటే అన్ని యోగాల సారాంశం కలిపి కర్మ ఒక భాగం, భక్తి ఒక భాగం, జ్ఞానం ఈ 3 భాగాలకు విభజన చేయడం జరిగింది. మనకి ఈ 3 భాగాలు అనేటువంటి దాంట్లో నుంచి 18 అధ్యాయాలుగా మళ్ళీ విడివిడిగా పొందుపరిచారు. అధ్యాయం అంటే ఏమిటి? బాగా అధ్యయనం చేసి 1కి 2 సార్లు మనం దాన్ని బాగా పరిశోధన చేసి ఇది సత్య ప్రకటన, సత్య అనుష్ఠానం, ఇది లోకాలందరినీ ఉద్ధరిస్తుంది, ఇది ఎట్టి మార్పు లేదు, సృష్టి భూమి ఒకవేళ శూన్యమై నాశనమైనా కూడా ఈ ప్రకటన నాశనం కావడానికి లేదు, అంత ప్రమాణం ఉంది ఇందులో. అందుకు కాబట్టి అట్లాంటి మాటలను ఇందులో పొందుపరచడం జరిగింది. అలా మనకి ఈ ఇది ఎలా వచ్చింది? అన్నాదమ్ములైనటువంటి కౌరవ పాండవుల మధ్య వచ్చినటువంటి ఆస్తుల కాడ రాగద్వేష మోహ వ్యసనాల వల్ల, స్వార్థాల వల్ల అవి ఇవన్నీ కూడా వారికి యుద్ధం వచ్చే సన్నివేశాలన్నీ యుద్ధం సమకూరినప్పుడు కౌరవులు పాండవులు అన్నదమ్ములు పిల్లలే, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు. వాళ్ళిద్దరు కూడా యుద్ధం మరి ప్రారంభం చేయవలసి వస్తే శ్రీకృష్ణ భగవానుడు అటు వాళ్ళకి బంధువే, ఇటు వీళ్ళకి బంధువే, అందరికి మధ్యవర్తి ఆయనకి. ఎందుకంటే ఆయన కొడుకుల్ని అటు దుర్యోధనుడికి స్వతహాగా దుర్యోధనుని యొక్క కూతుర్ని కృష్ణుని యొక్క కొడుకు చేసుకున్నాడు, వియ్యంకుడు ఆయన. అర్జునుడికి సొంత చెల్లెల్ని ఇచ్చాడు. అర్జునుడు వాళ్ళ అమ్మ మేనత్త. ఇట్లా ఎటు తీసుకున్న మొత్తం బంధుత్వం. అట్లాంటి బంధుత్వం అయితే అప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు మరి అందరు సినిమాల్లో చూసుంటారు. ఇద్దరు వెళ్ళి నువ్వు నాకు సాయం చేయాలి అంటే, నా యొక్క నారాయణుని సేన అంటే ఒక అక్షోహిణి సైన్యం ఒకవైపున ఉంటుందయ్యా, నేను ఒక్కడే ఒకవైపున ఉంటాను, కానీ ఆయుధం పట్టును యుద్ధం చేయను, సూచనలు సలహాలు ఇస్తాను, నడిపిస్తాను అంటే అప్పుడు అర్జునుడు కృష్ణుడిని కోరుకోవటం, దుర్యోధనుడు ఆ యొక్క సైన్యం అంతా తీసుకోవటం. ఆ తర్వాత ఆ రకంగా యుద్ధం ఇవాళ మార్గశిర మాసం ఇదే రోజున ఇవాళ, ఎందుకంటే సంధి చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన సంధి కుదరకపోతే కృష్ణ భగవానుడు 3వ రాయవారిగా వెళ్ళి అనేక రకమైన ప్రయత్నాలు చేశాడు. విఫలమైన తర్వాత అట్లయితే ఈరోజు వచ్చేటప్పుడే చెప్పొచ్చాడు, డేట్ పెట్టుకోండి మీరందరూ రెడీగా ఉంటాయా అని. రెడీ మొత్తం కూడా చక్కగా దారిశీలి వాళ్ళందరూ కూడా ఆ యొక్క హస్తినాపురానికి పెద్ద ధర్మక్షేత్రం అనేటువంటి దానికి పేరున్నది. ఆ యొక్క భూమికి అక్కడ అంత గొప్ప పేరున్నది. అంటే క్షత్రియులు ఎవరైనా మరణిస్తే అది స్వర్గానికి, ఎందుకంటే ధర్మపరంగా యుద్ధం చేస్తారు అందరూ అక్కడ చేస్తే. ఆ ధర్మపరంగా యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా నీకు చక్కగా మన స్వర్గానికి చేరువవుతురు అని చెప్పి దానికి ఒక ప్రమాణం ఉంది. అక్కడ
అక్కడ జరిగేటట్లుగా ఈరోజు జరిగేటట్లుగా అన్నీ కూడా సంసిద్ధం చేసుకొని అటు వాళ్ళు ఇటు వీళ్ళు కౌరవులు 11 అక్షోహిణి సైన్యం, వీళ్ళు 7 అక్షోహిణి సైన్యం, అంటే దగ్గర దగ్గర మొత్తం కలిపితే 166 కోట్లు జనాభా ఉన్నట్టు ఒక అంచనా. వాళ్ళందరూ కూడా 2 వైపుల తారీసీలితే మొత్తం ఎప్పుడు ఉదయం సూర్యోదయం కాగానే ఇంత నియమాలు ఉన్నాయి. సూర్యోదయం కాగానే శంఖాలు పూరిస్తారు. సూర్యోదయం ఎప్పుడైతే అస్తమయం జరిగిందో శంఖాలు పూరించి యుద్ధం ఆపాలి. అది దాని నియమం. ఎంతో నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా. అది తర్వాత 10 రోజుల తర్వాత నియమాలన్నీ పాడైపోయి యుద్ధం అంతా దారి తప్పింది. అది వేరే విషయం. కానీ అట్లా మనకి సూర్యోదయం ఎప్పుడైనా అయింది, కృష్ణుడు మరి ఆ పక్క వాళ్ళు సైన్యం అంతా రెడీ అయ్యారు, వీళ్ళ పక్క వీళ్ళు కూడా సైన్యం అంతా రెడీ అయ్యి చక్కగా శ్రీకృష్ణార్జునుడు రథం మరి తీసుకొచ్చి రెడీ అయ్యి ఇద్దరు కూర్చోగానే అర్జునుడు ఏమన్నారంటే, కృష్ణ ఒక్కసారి మనం యుద్ధం ఎవరెవరితో చేయాలో ఏమో ఒకసారి పానీ అయ్యా మరి చూద్దామని అంటే, కృష్ణుడు తీసుకొచ్చి మధ్యలో చక్కగా ఎక్కడ నిలిపాడు, వారి బంధువర్గం అంతా ఉన్నటువంటి భీష్ముడు, గురు ద్రోణాచార్యుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఎదురుగా తీసుకొచ్చి నిలిపాడు రథం. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అర్జునుడికి ఏమనిపించిందంటే, ఏమిటి వీళ్ళంతా మన బంధువులు కదా, సొంత వాళ్ళు, మా తండ్రులు తాతలు మనవాళ్ళు ముది మనవాళ్ళు, మాకు విద్య నేర్పినటువంటి గురుజనులు, వీళ్ళందరూ కూడా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు, అట్లాంటి వాళ్ళని నేను యుద్ధంలో సంహరించాలా అని ఆయనకు ఒక రకమైనటువంటి, ఎందుకంటే అంతకుముందు కొన్ని వేల మందిని సంహరించాడు అర్జునుడు, కానీ అప్పుడు ఆయనకి ఎప్పుడు అనిపించలా. కానీ ఎదురుగా సొంత మనుషులు అనేసరికి ఆయనలో ఒక రకమైనటువంటి మమకారం, ఒక రకమైన మోహం, మరో రకమైన కరుణ, ఇవన్నీ కూడా ఆయనలో కలగలిసి ఆ విధంగా మరి చక్కగా ఆయన మోహానికి లోనయ్యి, వీళ్ళందరినీ చచ్చిపోతారేమో, వీళ్ళందరినీ చంపి ఆ యొక్క నెత్తుటి కూడితో మనం రాజ్యాన్ని పాలిస్తే ఉపయోగం ఏముంది, మరి పురుషులు అంతా చనిపోతే స్త్రీలంతా వితంతువులైతే వర్ణ సంక్రమాలు జరుగుతాయేమో, రేపొద్దున సమాజం అంతా ఉపయోగం లేకుండా పోతుంది కదా, యుద్ధం వల్ల ప్రయోజనం ఏమిటి, అది ఆయన ప్రశ్న. ఏది ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న, యుద్ధానికి రెడీ అయ్యి గాంధీవం పట్టుకొని చక్కగా యుద్ధం చేయడానికి పోయి ఆ ప్రశ్న వచ్చింది ఆయనకి. వచ్చి బాబా మనం ఇట్లా తెలిసి మనం పైగా మనం తెలియగల వాళ్ళమే, తెలిసిన వాళ్ళం, కానీ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు నాకైతే, మన సొంత వాళ్ళని అనేది సంహారం చేయడం మంచిది కాదు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైగా మన ఇద్దరు తెలిసి చేస్తున్నాం, పైగా ఒక పక్క వాళ్ళు చూస్తే దుర్మార్గులు, ఆ దుర్మార్గులని మనం ఒక దుర్మార్గుడిని సంహారం చేయడం అనేది అసలు దండగా, ఎందుకంటే దుర్మార్గులు మంచోడని అయితే దుర్మార్గులు మనం చంపేది ఏముంది, మళ్ళీ ఆయన పాపం మనకు అంటుకోవడం తప్ప కాబట్టి వారు నన్ను సంహరించినా నేను ఈ యుద్ధం మాత్రం చెయ్యను అని మొండికేసి కూర్చున్నాను. వారు నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రం యుద్ధం చేయను, అంటే చేయలేనంటలా, కానీ నేను చెయ్యను. ఎందుకంటే అప్పుడున్న పరాక్రమంలో అర్జునుడికి సరిసాటైన పరాక్రమవంతులే లేదు. ఆయన ఆ యుద్ధంలో 18 రోజుల్లో ఆయన ప్రయోగించినటువంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, ప్రయోగించరు ఆయన. ఎందుకంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టకూడదని ఆయన నియమం, ఆయన కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకని పాశుపతాస్త్రాన్ని శివుణ్ణి మెప్పించి పొందాడు, కానీ దాన్ని ప్రయోగించాలి, అవసరం రాలే ఆయనకి, చిన్న పెద్ద చేశాడు. కానీ ఆ రకంగా చేసినటువంటి అర్జునుడు ఆయన ఎప్పుడైతే యుద్ధం నేను చేయలేను అన్నాడో అప్పుడు ఇది మొదటి అధ్యాయం అంతా సాగుతుంది. రెండో అధ్యాయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 2వ శ్లోకంలో చిరునవ్వు నవ్వి, అర్జున ఆర్యులకు తగనది, నీలాంటి పరాక్రమవంతుడు ఇట్లాంటి అనకూడదు, పాటించకూడదు, అట్లాంటి వాడికి రాకూడని సమయంలో ఈ యొక్క మోహం బుద్ధి నిన్ను ఎట్లా ఆవరించిందయ్యా, కానీ ఇప్పుడు రావచ్చు, అసలు ఇది ఏమి సందర్భం, ఇప్పుడు నువ్వు అసలు నిన్ను నమ్ముకొని అర్జునుడు లేకపోతే అసలు యుద్ధమే లేదు, అట్లాంటి నిన్ను నమ్ముకొని అర్జునుడి కోసం యుద్ధం పెట్టుకొని అంతమంది జనాభా అంతా నీ అనుకుంటే నువ్వేడ నేను యుద్ధం చేయలేను, వాడు నన్ను సంహరించినా పర్వాలేదని కూర్చున్నావంటే ఇంక నిన్ను ఇంతకంటే ఇంకేం చెప్పాలా, కానీ నువ్వు యుద్ధం చెయ్యమని కానీ వద్దని కానీ నేను చెప్పను, ఎందుకంటే కానీ నువ్వు చెప్పిన కారణం ఉన్న చూడు, నేను సంహరిస్తే వాళ్ళందరూ చనిపోతారు, ఆయన మా తాత, ఈయన మా గురువు గారు, ఆయన మా బామర్ది, ఈయన మా అల్లుడు, ఈయన మా మనవడని, ఈ బంధాలన్నీ ఇది ఒక మాయా నాటకం అంతే. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వారు లేరు, చనిపోయిన వారు లేరు, ఇదంతా కూడా ఒక మిథ్యా నాటకం నడుస్తున్నది. ఇందులో చనిపోవటం అనేది మన భగవద్గీత ప్రకారం మరణం అనేది లేదు మనకి, ఎందుకంటే మార్పు ఉన్నది. దేహం అనేది ఒక వస్తువు లాంటిది. ఇప్పుడు అయ్యగారు ఇందాక మనకి నేను ఒక మైకులో మాట్లాడుతున్నాను, అయ్యగారు స్వామిగారు ఆ మైకు సరిగ్గా రావట్లేదని కొత్త మైకు తెచ్చి ఇచ్చాడు, కానీ ఇది బాగొస్తుంది అంటే ఏమిటి, అట్లాగే దేహం కూడా దీనికి ఒక పరిధి ఉంది. ఎన్నాళ్ళు 100 సంవత్సరాలు పనిచేయాలి, ఇది అంతే, ఆ తర్వాత పనిచేయదు. మధ్యలో ఏమన్నా జరిగితే అది వేరే విషయం.
అప్పటికల్లా ఏమవుతున్నాయి, బాడీలు మనందరం చూస్తామంటాం, బ్రహ్మాండంగా పిల్లలు చూడు ఎంత నవనవలు ఆడుతున్నారు, పెద్ద వయసు చూడు ఎట్లా ఉన్నారు. ఇట్లా బాడీ అనేది దాని ఉండుట, పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, కృషించుట, నశించుట, ఇవి సర్వ జీవులకు ఉన్నది. దాన్ని నువ్వేం అధిగమించాది కాదు, అది కాలంలో జరిగేటువంటి ప్రక్రియ, దాన్ని మనమేం మార్చాది కాదు. కాకపోతే జుట్టు తెల్లబడితే మనం ఇప్పుడు మనకి మానవుడికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి పళ్ళు పోతే పళ్ళు, కళ్ళు పోతే కళ్ళు, బాడీలో అవయవాలు పోతే మార్చుకోవచ్చు, జుట్టు తెల్లబడితే రంగు వేసుకోవచ్చు, లేని దానికి కొంత మేకప్ ద్వారా మనం చేసుకోవచ్చు, కానీ నువ్వు ఆయుష్ను పొడిగించే శక్తి మనకు లేదు. కాబట్టి మరి ఇక నువ్వు చంపితే చనిపోయేది ఎవరు? తాత తండ్రులు వీళ్ళందరూ నిన్నెత్తుకొని నిన్ను సాగారు పెద్దవాళ్ళు అని చెప్పి నువ్వు వాపోతా ఉన్నావు. కానీ నువ్వు చంపకపోయిన వీళ్ళల్లో మిగిలే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సావకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పు. ఇవాళ కాకపోతే రేపైనా చనిపోతారు. కానీ స్వధర్మం ప్రకారం మన భగవద్గీత గ్రంథం అంతా మనకు తెలియజేసేది ఏమిటంటే